ప్రధానంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది నిర్వాసితుల త్యాగం, కార్మికుల కష్టంతో వారి పడిన ఆవేదనలు ఆక్రందంతో వచ్చినటువంటి ఈ కర్మాగారాన్ని మరి చాలా మంది మాట్లాడారు. సీఎండీ జలసమాధి కాదు, సీఎండీ మొదలుకొని డైరెక్టర్స్ కేంద్ర ప్రభుత్వం కలిసి పూర్తిగా కర్మాగారాన్ని సమాధి చేయాలని చెప్పేటువంటి దురుద్దేశంతో కార్యక్రమాలు చేస్తున్నారు. కార్మిక వర్గాన్ని పూర్తిగా మట్టుబట్టాలన్నటువంటి ఒక ధ్యేయంతో వారి కార్యక్రమాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనందరం కూడా ఈ యొక్క పోరాటాలు ఉద్యమాలు జరిగేటప్పుడు ఎవరి మట్టి వారు వెళ్ళిపోయే కంటే వాస్తవాలను తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆగకపోయినా స్లోగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అందరూ కూడా. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఈ గేట్ కాంట్రాక్ట్ లేబర్కి ఇచ్చారు. ఈ కాంట్రాక్ట్ లేబర్ 3,000 నుంచి 5,000కి తగ్గించబోతున్నారు. దానికోసం విశాఖ పరిరక్షణ పోరాట కమిటీ పోరాటం చేస్తుంది. అంతేకాకుండా ఎంప్లాయీస్ కూడా వారిని తగ్గించాలని చెప్పేటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తుంది యాజమాన్యం. మనం అడుగుతున్నది ఇక నిర్వాసితులు కానీ, ఓబీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ రిక్రూట్మెంట్ చేసుకోవాలి. ఉన్నటువంటి కార్మిక వర్గం పరివారం పెరుగుతుంది. 2019 రిక్రూట్మెంట్ లేదు. ప్రతి నెల 100-200 మంది రిటైర్ అయిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కర్మాగారాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేటువంటి పోరాటం ఆలోచన చేస్తుంది. ఇదిలా ఉంటాయిగా యాజమాన్యం కార్మిక వర్గం మీద దాడి చేయడానికి, కార్మిక వర్గం ఎవరైతే గేట్ల మీద ఎంటర్ అవుతున్నారో ఈ గేట్ల ద్వారా ఎంటర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా వారిని దొంగలుగా, తాగుబోతులుగా చిత్రీకరిస్తూ వారి తాలూకా ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఈ బ్రీతింగ్ అనేది ఇంకోటని చెప్పి పెట్టడం అనేది ఏమాత్రం భావ్యం కూడా కాదు. కార్మిక వర్గం అందరూ కూడా తమ శక్తికి మించి తమ రక్తాన్ని దాగపోసి ఈ కర్మాగారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని నిర్వహించాల్సిన బాధ్యత యాజమాన్యం పూర్తి సామర్థ్యంతో నిర్వహించలేకపోతున్నారు. ఇదిలా ఉంటుండగా ఎంప్లాయీస్ కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ సకాలంలో జీతాలు ఇవ్వటం లేదు. ఒకసారి ఆఫ్ అంటాడు, క్వార్టర్ అంటాడు. ఈ విధంగా రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ మరి ఉన్నటువంటి దానికే ఎంప్లాయీస్ తాలూకు శాలరీస్ కూడా మీరు తగ్గించుకోండి, కంపెనీకి దానం చేయండి అంటారు. సాధారణంగా ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే మనం యూనియన్స్ కూడా ఉంటుందనుకో, ఎవరికైనా కార్మికులకు మనం అందరం కూడా డొనేట్ చేస్తుంటాం ఇబ్బందులు వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు యాజమాన్యం మా కంపెనీకి మీరు ఈ కంపెనీ నడవాలంటే కార్మికులందరూ తమకు వచ్చినట్టు వదులుకోండి అంటే ఇది ఎంత పోకనంతా ఏంటిది? ఈ యాజమాన్యం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా కుట్రపన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి దీన్ని ఎవరికో ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తే ఉన్నటువంటి మ్యాన్ పవర్ అంతా బయటకు పోయి ఈ సమాజం అంతా కూడా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీటిని గమనంలో తీసుకున్న అందరం కూడా సమైక్యంగా ముందుకు పోవాలని, అలాగే మినిస్టర్ గారు కూడా ఎప్పుడో రాబోతున్నారని తెలిసింది. ఖచ్చితంగా ఆయన వచ్చే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్కరే దీనికి ఏదైనా కార్యక్రమం చేపట్టగలరు. కాబట్టి ఆయనతో మాట్లాడి ఆయన నిర్ణయాన్ని తెలుసుకొని గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దాన్ని ఉపసంహరిస్తామని, లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కాదని ప్రకటన చేసి ఈ కర్మాగారం మైన్స్ అది లేదు కాబట్టి ఈ కర్మాగారం బ్రతికి బట్టబయట అవ్వాలంటే ఖచ్చితంగా స్టైల్లో విలీనం చేయాలని చెప్పేటువంటిది ఒక డిమాండ్ కూడా ప్రకటన చేయాలని చెప్పేటువంటిది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ యాజమాన్యం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల పట్ల వారి చేతకాంతన పట్ల సరైన చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని కానీ లేదా స్టీల్ కార్మిక వర్గాన్ని కానీ ఇబ్బందులు పాలు చేయాలి, ఇంకా ఇబ్బందులు పాలు చేయాలని చూస్తే పరిణామాలు వేరే ఉంటాయి. ఆ పరిణామాలు ఏమైనా ఒక్కసారిగా ఉధృతమైతే ఎవరు కూడా ఇక్కడ కనబడరు. వారందరూ వారే ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో, సీఎంలు ఉన్నారో వారు పారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దానికి కార్మికులు అందరూ కూడా సమాయత్తం కావాలి. కార్మికులు మాకెందుకులే ఏదో కార్యక్రమాలు చేస్తుంటారు, ఐఎన్టీసీలు ఉన్నారు, మిగతా యూనియన్లు ఉన్నారు, వారెవరెవరు చేసుకుంటారు, ఆ పోరాటం చేస్తుంటారు అనుకుంటే అది సాధ్యం కాని పరిస్థితి. కాబట్టి ఇది మనందరికీ సంబంధించిన ఈ సంబంధించిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలా. ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి మీరు అందరూ స్పందించి ఈ కర్మాగారాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ కార్యక్రమాలకైనా సరే మొట్టమొదటి నుంచి కూడా అందరూ సమిష్టిగా కార్మికులు అందరూ కూడా మనం ఫైట్ చేస్తున్నాం. రేపు రాబోయే రోజులు మరింత ఉధృతంగా ఇవ్వాలంటే కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ముందు నుంచి చెప్తున్నాం. గతంలో కూడా అదే ప్రభుత్వం ఉంది,
ఇప్పుడు మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చింది, మొత్తం కార్మికులందరినీ కూడా నట్టేటు ముంచి ఈ కర్మాగారం కష్టపెట్టించి తద్వారా ఎవరికి కూడా అవకాశాలు లేకుండా ఈ ప్రాంతంలో ఒక ఇబ్బందులు పాలు చేయాలని చెప్పి దురుద్దేశం వెళ్తున్నప్పుడు నిర్వాసులు కానీ కార్యకర్తలు కానీ కార్మికులు కానీ ప్రజానికి కూడా ఒకే మాట మీద పార్టీ మీద రావాలని కోరుకుంటూ సలహా తీసుకుంటాం. కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో ఈ రోజు వచ్చేలా కాకుండాను రేపు కొంచెం 7:30కే పెద్ద ఎత్తున సమీకరించడానికి ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి. కానీ మన ప్లాంట్ కి సంబంధించి జబ్బులు ఏమి లేవు. అసలు డాక్టర్ దగ్గర పెద్ద జబ్బు ఉందన్నమాట. దీనికి మందు ఎక్కడ ఉంది ఏమి కనిపెట్టుకుంటా ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులు వస్తుంది. మిగతా స్టీల్ ప్లాంట్ల కన్నా ఉత్పత్తి లేబర్ కాస్ట్ తక్కువే ఉందన్నమాట. కానీ వాళ్ళు విశాఖ ఉక్కు యజమాన్యం తప్పుడు ప్రకటన చేసి తప్పుడు పద్ధతులను మిస్ఆపరేషన్ చేసి స్టీల్ ప్లాంట్ కి వేల కోట్ల రూపాయలు నష్టాలు పడుతుందని చెప్పేసి కార్మికుల యొక్క ఆలోచన కానీ యూనియన్ చెప్పినటువంటి బాధ్యతారహితంగాను మనం చెప్పినటువంటి సూచనలు కానీ తీసుకోకపోవడం ఏంటంటే ఇవాళ స్టీల్ ప్లాంట్ నష్టాలని చెప్తున్నారు అనమాట. ఇది నష్టాల కంపెనీ కాదు. అసలు ఎవరైతే చైర్మన్ ఉన్నారో డైరెక్టర్లు ఒక్కరోజు ప్లాంట్ లోకి రారనమాట. నాకు తెలిసి సంవత్సరాల కొద్ది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోనే ప్లాంట్ లో ఏ డిపార్ట్మెంట్ ఏ రకంగా పనిచేస్తుంది, దేనికి ఏది మెయింటెనెన్స్ చేసాం, దేనికి సేఫ్టీ చూసాం, ఏది స్పేర్ పార్ట్ తీసుకొచ్చాం, ఎప్పుడు ఏ రా మెటీరియల్ వాడాలి, ఏది వాడకూడదని చెప్పేసి అధ్యయనం చేయలేనటువంటి మేనేజ్మెంట్ ఏదైనా ఉందంటే ఇప్పుడున్నటువంటి మేనేజ్మెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి గవర్నమెంట్ డైరెక్టర్ వీళ్ళందరూ అనమాట. దీని మీద అనేక సార్లు మనం చెప్పాం, కానీ వాడు తీరు మారలేదు. కానీ నువ్వు సర్క్యులర్ ఇచ్చారనమాట, సాక్రిఫైజేషన్ చేయమని. ఏం సాక్రిఫైస్ చేస్తావు? వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాక్రిఫైస్ చేయాలంటే నీ విధానం మార్చుకోవాలి, నీ తప్పుడు మిస్ఆపరేటింగ్ మార్చుకోవాలి. నీ తప్పుడు పద్ధతిలో ఏదైతే రా మెటీరియల్ కొంటున్నావో, అవసరం లేని రా మెటీరియల్ కొంటున్నావో దాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. దాన్ని అవి మార్చుకోండి. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సాక్రిఫైజేషన్ కోసం మీరు చెప్పవసరం లేదు. గతంలో సీఎండి గారు ఓపెన్ గారు చెప్పాడు, నేను జీతం లేకుండా పనిచేస్తామని చెప్పొచ్చు. కానీ వాళ్ళు సీఎండి వాడు బట్టికే సాక్రిఫైస్ చేయడం, ప్లాంట్ కోసం నిర్ణయాలు చేయడం, ఈ తప్పుడు నిర్ణయాల వల్ల నష్టాలు వచ్చాయి. ఏదైతే నేను సర్క్యులర్ ఇచ్చానో అది విత్డ్రావు, లేదంటే ఆంధ్రప్రదేశ్ ఫైల్ విశాఖపట్నం స్టీల్ ప్రైడ్ స్టీల్ అని చెప్పేసి ప్రపంచంలో ఒక మంచి పేరున్నటువంటి సంస్థని ఇవాళ తప్పుడు మార్గంలో నువ్వు ముద్రేస్తున్నావు. ఆ ముద్రలో నువ్వు వెంటనే ఉపసంహరించుకోవాలి. రేపు కేంద్ర ప్రభుత్వం ఇవాళ మనం అనుకున్నాం, కేంద్ర ప్రభుత్వం వారి విధానం ఏం మారలేదు. ఇవాళ ప్రైవేటీకరణ మార్గం నుంచి ఇంకా రాలేదు. స్టీల్ ప్లాంట్ రావాల్సింది 5,000 కోట్లు అడుగుతున్నాం. ఏదైతే వడ్డీలు ఉన్నాయో వడ్డీలు రద్దు చేయమంటున్నాం, లేదంటే సైన్లో విలీనం చేయమంటున్నాం. ఇది కూడా చేత కాకుండాను ఇంకా స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉండేది పెద్ద ఇబ్బందుల్లో ఉంది కనుక ఆయన ఆలోచిస్తామని చెప్తున్నట్టు ఆలోచన కాదు. మీరు విరమించుకోండి. వాళ్ళు తెలుగు ప్రజలు ఆ రోజు ఏ రకంగా పోరాటం చేశారో మళ్ళా పోరాటం చేస్తారు. మేము కార్మికుల కోసమే పోరాటం చేయట్లేదు, కార్మికుల హక్కుల కోసం, జీతాల కోసం పోరాటం చేయలేదు. ఇది జాతి సంపద. 50,000 కోట్ల రూపాయలు ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దేశానికి ఇచ్చింది. అందులో 500 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు చెల్లిస్తే ఈ ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పత్తిలో తీసుకొచ్చి మీ అప్పులన్నీ తీరుస్తామంటే అది చేత కాకుండాను మేము ఊరికి అడుగుతున్నాము. 50,000-60,000 కోట్ల రూపాయలు కేంద్రానికి ఇచ్చామన్నమాట. అందుకని ఇవాళ యజమాన్యం కేంద్ర ప్రభుత్వం. మరి ఇవాళ మినిస్టర్ గారు మన ఎంపీ గారు మల్లా శ్రీనివాసరావు గారు 3 గంటలు రావాలనుకున్నారు. కానీ సీఎండి ఎక్కడ ఢిల్లీలో ఏదో మీటింగ్ ఉందని చెప్పేసి, బ్యాంకులతో మీటింగ్ ఉంది మినిస్టర్తో అని చెప్పేసి సమయస్ఫూర్తిగా స్పందించకపోవడం వల్లే ఈ రోజు వరకు ఈ ప్లాంట్ కి పరిస్థితి అనేది దాపరించిందని చెప్పేసి మనం గుర్తెరగాలి. ఏదైతే ఉక్కు యాజమాన్యం విశాఖ ఉక్కు కర్మాగారంలో అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించడం అనేది జరిగింది. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు డైరెక్ట్ గా. ఇక్కడ ఎమర్జెన్సీ ప్రకటించకుండానే ఎమర్జెన్సీ తాలూకా పద్ధతులన్నీ కూడా విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉన్నటువంటి యాజమాన్యం నిర్వహణ చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు వెరసి జీతాలు కూడా ఈ రోజు సకాలంలో వచ్చే పరిస్థితి అనేది లేకుండా చేయడం అనేది ఉక్కు యాజమాన్యం తాలూకా వైఫల్యంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఉక్కు యాజమాన్యం కేవలం వారికి ఏ మొత్తాల్లో రావాలో, ఏ ప్రైవేట్ యాజమాన్యాలతో ఒప్పందాలు చేసుకోవాలో వాటి మీదే జాస్తి తప్ప కార్మికుల తాలూకా ప్రయోజనాల మీద కానీ, అలాగే నిర్వాసితుల తాలూకా ప్రయోజనాల మీద కానీ కనీసం బాధ్యత లేకుండా ఈ గడిచిన 6 సంవత్సరాల నుంచి వ్యవహారం చేయడం అనేది జరుగుతూ ఉంది.
ఈ నేపథ్యంలో ఉక్కు కార్మికులు ఈ రోజు రాజకీయాలకి ఎఫిలేషన్కి అతీతంగా ఒక పోరాట కమిటీగా ఏర్పడి ఈ రోజు అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు డైరెక్ట్ గా ప్రత్యక్షంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నప్పుడే ఈ ఉద్యమం అనేది మరింత ఉధృతం అవుతుంది. ఆ దిశగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇప్పటికే కొంతమంది సంఘీభావం తెలియజేయడం జరిగింది. అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమంలో పాల్గొని కంపెనీని రక్షించుకున్నట్లయితేనే రాబోయే కాలంలో మన ప్లాంట్ నిలబడుతుంది. ఆ దిశగా ఏదైతే నిర్వాసులకి ఉపాధి అనేది భవిష్యత్తులో దొరుకుతుంది, ఆ దిశగా మనందరం కూడా కృషి చేయాలని, ఆ దిశగా ఈ పోరాటాలు ఉధృతం చేయాలని, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఇందులో ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చేస్తున్నటువంటి అన్యాయం పైన, ఏదైతే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కార్మికులకు రావాల్సినటువంటి హక్కుల పైన మనం చేస్తున్నటువంటి అనేక రోజులుగా ఉద్యమాన్ని ఇప్పటికైనా సరే ఈ రాష్ట్రంలో, ఈ కేంద్రంలో ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ప్రజాప్రతినిధులు ఈ రాష్ట్రంలో అతిపెద్ద కర్మాగారం అనేటువంటి విశాఖ ఉక్కుని అనేక మంది నిర్వచితులకు ఇంకా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కాబట్టి దీని మీద కూడా ప్రభుత్వాలు స్పందించాలని, అలాగే ఈ ఉక్కు కార్మిక వర్గానికి అనేక విధంగా ఆర్థిక ప్రయోజనాలు కానీ, ఈ ప్లాంట్ ని నష్టదాయకులు కానీ ఉన్నటువంటి యాజమాన్యానికి సరైనటువంటి చిత్తశుద్ధి లేదు. ఈ యాజమాన్యం పైన ప్రక్షాళన చేసి వీళ్ళపైన ప్రత్యేకమైనటువంటి ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే తప్పు చేశారో ఈ కంపెనీ పైన వాళ్ళపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఉక్కు కార్మికులకు ఏదైతే ఆర్థిక ప్రయోజనాలు నష్టపడుతున్నారో అవన్నీ తక్షణమే చెల్లించాలని చెప్పి ఈ యాజమాన్యం డిమాండ్ చేస్తూ, మరి ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి విశాఖ ఉక్కుకి క్యాపిటల్, ఏదైతే వర్కింగ్ క్యాపిటల్ ప్రకటించాలని, అలాగే సొంత పనులు ఇవ్వాలని, ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పి ప్రకటన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఇప్పటికైనా మనం ఈ ఉద్యమాన్ని, ఈ రాజకీయ పార్టీలు నమ్ముకుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే రాజకీయ నాయకులు ఈ రోజు ఒక మాట, రేపు ఒక మాట ఇలా మాట్లాడుతున్నారు. కాబట్టి మనం ఇప్పటికీ 1241 రోజులు మనం ఉద్యమాలు చేస్తూ ఇటు జిల్లాలో గానీ, ఇక్కడ ఉక్కు పరిరక్షణ పోరాటం గానీ ఇంకా ఈ ఉద్యమాన్ని తీవ్ర రూపాన్ని దాల్చకపోతే ఈ రాజకీయ పార్టీలు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తామనే ఉద్దేశంలో ఇప్పటికీ కూడా పాయింట్ లో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఉద్యమాల్లో ఇంకా మీరు మనందరూ కూడా ఎక్కువగా పాల్గొని ప్రజలను కూడా చైతన్యవంతులు చేసి ఉద్యమంలో పాల్గొనట్టు కృషి చేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు ప్రభుత్వాలన్నీ ప్రయత్నిస్తుంటే కనీసం 1200 పైచీలకు ఉద్యమాలు చేస్తున్నా రోజుకు ప్రయత్నం చేస్తా ఉంది యాజమాన్యం. మేము ఫస్ట్ నుంచి చెప్తుంది ఒకటే, ఇప్పుడు కనీసం సగం జీతం అడుక్కునే పరిస్థితిలోకి మనం వచ్చాం. అలాంటి పరిస్థితిలోకి నెట్టినటువంటి యాజమాన్యంపై మనం ఒత్తిడి పెంచలేకపోతున్నాం. ఇందాక గుడ్డిపేట గారు అన్నట్టు జల సమాధి అనేది, నమసమాధి గారు అన్నట్టు జల సమాధి అనేది మేనేజ్మెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒకప్పుడు కార్మిక సంఘ నాయకులు అంటే యాజమాన్యం భయపడేది. కానీ ఇప్పుడు కార్మిక సంఘ నాయకులు వస్తే సాయంత్రానికి ఏ జీవో వీళ్ళు ఇమ్మంటారని చెప్పి ఆనందంలో మాత్రం యాజమాన్యం చూస్తుంది. ఇప్పటికైనా మీరు ప్రతిసారి మీకు చెప్పేది ఒకటే, 2007 నుంచి ఇప్పటి వరకు జాయిన్ అయినటువంటి కార్మికుల బాధలు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా జీతాలు నేను మనం చూసాం, ఒక జీవో విడుదల చేసి ఏదైతే మీ జీతాలు త్యాగాలు చేయమంటున్నాడు. అయ్యా యాజమాన్యం వారు, మీకు కావాలని మా జీతాలు కాదు కానీ మా అవయవాల్లో ఉన్నటువంటి ఒక కిడ్నీ లేకపోతే ఇంకోటి తీసుకొని అమ్మేసుకొని స్టీల్ ప్లాంట్ ని లాభాల బాటలో ప్రయాణించండి. అయినా సరే మీకు కష్టపడి పని చేస్తాం. ఎందుకంటే అంత కరోనా విలకరణం చేస్తున్నప్పుడే డే బై డే ఉద్యోగాలు చేసి ప్లాంట్ ని లాభాల బాటలో నడిపించడానికి కృషి చేశాం. ఇప్పటికైనా యాజమాన్యంపై ఒత్తిడి పెంచకపోతే మనం ఎన్ని రోజులు ఈ రోడ్డు మీద నుంచోబెట్టారు తప్ప నిప్పు తగిలితాయి కాబట్టి దానికి గాయానికి మనం మందు రాయాలి. నిప్పు తాగకుండా గాయానికి ఎంతమంది రాసినా దానికి పని అవ్వదు. దయచేసి ఇప్పటికైనా కార్మిక సంఘాలందరికీ చెప్పేది ఒకటే, యాజమాన్యంపై ఒత్తిడి పెంచండి. రోడ్డు మీదకి మనం అందరంగానే వస్తే ఏ రాజకీయ పార్టీ నాయకులైనా సరే మన దగ్గరికి వస్తాడు, మన సమస్య పరిష్కారం చేసుకుని వెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. సమంగా ప్రతి మంత్ ఇవ్వాలని కోరుతూ, ఒకటి ఈ 2 డిమాండ్లు పెట్టి, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ లో అవినీతి జరుగుతుందన్న ఒక ఆరోపణ మీడియా అవ్వచ్చు ఏదైనా ఉంటుంది. దీని మీద కూడా సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వేతనాలు మాత్రం ప్రతి మంత్ ఇచ్చేలాగా మన పరిరక్షణ పోరాట కమిటీ నాయకులందరూ కృషి చేయాలని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.